అవసరం ఉందని ఆయన హితవు పలికారు. దాన్ని అండర్లైన్ చేయలేదు. ఎక్కడన్నా ఇందులో పెన్నా అనే పదం ఉందా? పక్కన ఇంగ్లీష్లో ఉంది, ఈ పక్కన తెలుగులో ఉంది. నువ్వు హెడ్డింగ్ ఏం పెట్టినావు? 2016లో గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రతిపాదన. అంటే ఇంత చిల్లర దివాలా కోరు దిక్కుమాలిన చిచ్చోర రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. పెట్టు, అసెంబ్లీ పెట్టు, నీ బట్టలు ఇప్పుతాం, మాట్లాడతాం గట్టిగా. నీళ్ళేందో పాలేందో తేలుతాం అసెంబ్లీ సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, శాసనసభ సాక్షిగా. ఎవరు అబద్ధాలు మాట్లాడుతుండో, ఎవరు నిజాలు మాట్లాడుతారో మాట్లాడదాం అసెంబ్లీలో. మైక్ కట్ చేయకాడ మైక్ కట్ చేస్తాడు మళ్ళా. సరే, నెక్స్ట్ కెమెరా వాళ్ళ సైడ్ పెట్టాడు. మా మాణిక్యరావు మంచిగా చేస్తుండు. నన్ను చూపిస్తలేరు అసెంబ్లీలో. నేను మాట్లాడుతుంటే నా బొమ్మ కనబడదు, మైక్ కెమెరా తిప్పేస్తాడు. సరే, అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇది మీరు స్పష్టంగా చూసిండ్రు. కేసీఆర్ గారు ఆనాటి ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో పెన్నా నది ప్రస్తావన కానీ, నీళ్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ముచ్చట కానీ ఎక్కడా అందులో ఒక్క మాట మాత్రం కూడా లేదు. పాయింట్ నెంబర్ 2, కేసీఆర్ గారు రెండవ లెటర్ రాశారు. ఇది 2/10/2020 కేసీఆర్ గారు రాసిన లేఖ. 2/10/2020 ఇందులో చాలా స్పష్టంగా ఏం చెప్పినరో కేసీఆర్ గారు కూడా చూడండి ఒకసారి. డియర్ శ్రీ గజేంద్ర షెకావత్ జీ కేంద్ర మంత్రికి రాశారు. ఏమని? యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి వాటర్స్ గురించి ఏం రాశారు? ఇన్ దిస్ కాంటెక్స్ట్ it is worth noting that as per 53 years of Central Water Commission gauge records, at the last gauging station on Godavari River, Annexure 8, at least 3,000 TMC of water flows into the Bay of Bengal. After the utilization of both the states of Telangana and Andhra Pradesh, the erstwhile state of Andhra Pradesh itself allocated 65.13 of the Godavari waters to Telangana region. The 3,000 TMC of water flowing into the sea annually can be used as pro rata basis. Based on the total water requirement for irrigation, industry, drinking water, Telangana will use 1950 TMC water per year. Telangana will use 1950 TMC of water per year in comparison to present allocation of 967 TMC. ఎంత స్పష్టంగా చెప్పిండ్రు. ప్రస్తుతం ఉన్న 968 కాక ఈ 3000లో కూడా మాకు 1950 టీఎంసీల నీళ్లు మా హక్కు. అంటే 1950 ప్లస్ 968 అంటే 2918 టీఎంసీల నీళ్లు మా హక్కు అని కేంద్ర మంత్రి షెకావత్కు 2020లో కేసీఆర్ గారు రాసిన లెటర్. ఎంత? 2918 టీఎంసీలు తెలంగాణ హక్కు అని స్పష్టంగా కేసీఆర్ గారు రాసిన లేఖ. మిస్టర్ రేవంత్ రెడ్డి ఫైల్లో ఉంటే తెప్పించుకొని చదువు. మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే ఈ లెటర్ తెచ్చిస్తారు, చదువు నువ్వు. ఇది ఒక ప్రూఫ్. అంటే ఆయన ఏం మాట్లాడతాడు? మొత్తం వదిలేసిండు. ఈ పుణ్యాత్ముడు నిన్న జ్ఞానోదయం అయింది. ఇదే విషయం నేను చెప్పిన. మొదలు ఏం చేసిండు? ఢిల్లీలో పోయి లేలే మాకు 1000 ఇస్తే చాలు. మిస్టర్ చంద్రబాబు నాయుడు 500 కృష్ణాలు ఇయ్యి, 1000 గోదావరిలు ఇయ్యి, ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో, ఎన్నన్నా కట్టుకో. బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగినా, నువ్వు ఎవడివి? నువ్వు కేవలం కాపలదారుడివి. తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకో ఆంధ్రాకు దారాదత్తం చేసే హక్కు నీకు లేదు. ఇది రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు, ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రతిపక్షం ఉన్నది. నువ్వెవడి 1000 టీఎంసీ వేయడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఆయనకు. ఇప్పుడు అది కూడా ఒకసారి చూడండి వీడియో. మొదలేం మాట్లాడిండు, మధ్యలో నేనేం మాట్లాడినా, నిన్న ఎట్లా మాట మార్చిండో, రేవంత్ రెడ్డి ఊసర వెల్లుల్లాగా రంగులు ఎట్లా మారుస్తాడో, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఎట్లయిందో ఒక్కసారి చూడండి. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అయితే దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెప్తున్నాయి. ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి. 1950 టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో. ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది, 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్ లో పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా
గోదావరిలో 1950 టీఎంసీల నీళ్లు ఈ 3000లో మా వాటా. ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క